తర్వాత మనకి ఏ సెల్స్, ఏవే కంటెంట్ ఎట్లా రావాలనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఫస్ట్ చల్తా నెంబర్ కావాలి. ఈ చల్తా నెంబర్ సెలెక్ట్ చేసుకొని రోస్‌లో డ్రాగ్ చేసుకోండి. క్యూజెస్ ఎక్స్టెంట్. క్యూజెస్ ఎక్స్టెంట్ కూడా రోలో డ్రాగ్ చేసుకోండి. తర్వాత ఖాతా నెంబర్. ఖాతా నెంబర్ కూడా అంటే ఈ చల్తా నెంబర్‌కి ఎన్ని ఖాతాస్ ఉన్నాయి అది కూడా రోస్‌లోకి డ్రాగ్ చేసుకోండి. తర్వాత ఖాతా నెంబర్‌కి పేరు, పట్టాదారు పేరు. మీకు అవసరమైతే పట్టాదారు తండ్రి పేరు పెట్టుకోండి. లేకపోతే లేదు. సో, ఈ పట్టాదారు పేరొచ్చింది. పట్టాదారుకి సంబంధించిన సర్వే నంబర్స్. ఇవి కూడా డ్రాగ్ చేసుకొని ఓన్లీ రోస్‌లోని మట్టుకే పెట్టుకోండి. రోస్‌లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆ సర్వే నంబర్‌కి సంబంధించిన అనుభవ విస్తీర్ణం. ఇది వాల్యూస్‌లో పెట్టుకోండి. వాల్యూస్‌లో సమ్‌లో పెట్టుకోండి. సమ్ అని ఏంటంటే ఫీల్డ్ సెట్టింగ్స్‌లో సమ్ అడంగల్లో ఒక 2, 3 నంబర్స్ ఉన్నా ఆ 2, 3 నంబర్ టోటల్ అనేది వస్తది. సో, అందుకే సమ్ అనేది యూజ్ చేస్తాం. కౌంట్, యావరేజ్ కాకుండా సమ్. నెక్స్ట్ ఇట్లా వస్తది. ఇలా వచ్చిన తర్వాత ఇది నార్మల్ పివోట్ టేబుల్. మనకి క్లాసిక్ పివోట్ టేబుల్ కాబట్టి పివోట్ టేబుల్ ఆప్షన్స్‌లో డిస్‌ప్లేలో క్లాసిక్ పివోట్ టేబుల్ పెట్టుకొని ఓకే చేసుకోండి. ఇలా వస్తది. చల్తా నెంబర్ తర్వాత మనకేం కావాలి? క్యూజెస్ ఎక్స్టెంట్ కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ హోల్డ్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకోండి. క్యూజెస్ ఎక్స్టెంట్. క్యూజెస్ ఎక్స్టెంట్ తర్వాత మనకు ఖాతా నెంబర్ పక్కన డ్రాగ్ చేసుకోండి. తర్వాత పట్టాదారు పేరు. తర్వాత లాస్ట్ సర్వే నెంబర్, సర్వే నెంబర్ సంబంధించినవి ఎక్స్టెంట్స్. సో, ఇలా ఉండాలి. ఇప్పుడు మనకి చల్తా నెంబర్ టోటల్ అవసరం లేదు. సో, ఫీల్డ్ సెట్టింగ్స్‌లో ఆన్ పెట్టేసుకోండి. ఒక క్యూజెస్ ఎక్స్టెంట్ టోటల్ తప్ప మనకి ఏది టోటల్ అవసరం లేదు. సో, ఖాతా నెంబర్ టోటల్ కూడా మనకు అవసరం లేదు. ఆన్ పెట్టేసుకోండి. తర్వాత పట్టాదారు టోటల్. పట్టాదారు కూడా మనకు అవసరం లేదు. పట్టాదారు టోటల్ కూడా ఆన్ పెట్టేసుకోండి. సర్వే నెంబర్ ఎలాగో టోటల్ అనేది రాదు. ఓకే. ఇలా వచ్చిన తర్వాత మనకు క్లారిటీ తెలిసిపోయింది. సర్వే చల్తా నెంబరు, ఎక్స్టెంట్, ఖాతా నెంబరు, పట్టాదారు పేరు, అలాగే పట్టాదారుకి ఉన్న సర్వే నెంబర్‌లో ఆ టోటల్ ఎక్స్టెంట్. ఇట్లా వచ్చిన తర్వాత ఈ టోటల్ అనే దాన్ని ఈ యారో సింబల్ కనబడుతుంది. ప్లస్ కాకుండా ఈ సైడ్ యారో ఇలా క్లిక్ చేస్తే టోటల్స్ అన్నీ హైలైట్ అవుతాయి. దానికి ఒక కలర్ ఇచ్చుకోండి. కలర్ ఇచ్చుకున్న తర్వాత ఇట్లా వస్తది. ఇట్లా వస్తే మీకు ఫైనల్‌గా